ఈ సెక్షన్లో మనం విజువల్ స్టూడియో .NET ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మరి అక్కడ ఎలా వెబ్ పేజెస్ని మీరు డిజైన్ చేయాలి అనేది బేసిక్గా చూద్దాం. మరి స్టార్ట్ ప్రోగ్రామ్స్ మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 2008 అని ఉంది. దాని కింద మైక్రోసాఫ్ట్ విజువల్ స్టూడియో 2008 ఈ లింక్ మీద ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో బేసిక్గా ఎలాంటి ఎన్విరాన్మెంట్ వస్తుంది, మరి మీరు డెవలప్ చేయాల్సిన అప్లికేషన్ వచ్చేసి వెబ్ అప్లికేషన్ కాబట్టి ఈ స్టార్టింగ్ పేజ్ నుంచి ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ వెబ్సైట్ అనే ఆప్షన్ తీసుకోండి. న్యూ వెబ్సైట్ ఆప్షన్ తీసుకున్నప్పుడు ASP.NET వెబ్సైట్ అని బేసిక్గా వస్తుంది. లొకేషన్ ఎటు మనం IIS వెబ్ సర్వర్ని యూజ్ చేసుకొని అప్లికేషన్స్ డెవలప్ చేయబోతాం కాబట్టి ఇదే ఉంచేసేయండి HTTP. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ది లొకేషన్ అనమాట. మనం ఇంతకు ముందర ఒక వర్చువల్ డైరెక్టరీని క్రియేట్ చేస్తున్నాం. ఆ వర్చువల్ డైరెక్టరీని కావాల్సి ఉంటే ఇవ్వచ్చు. సంథింగ్ లైక్ ADN అనేదాన్ని ఇస్తున్నాను. ఓపెన్. సో ఓకే. మరి ఫోల్డర్ కావాల్సి ఉంటే న్యూ ఫోల్డర్ అడుగుతుంది. టు క్రియేట్ యువర్ వెబ్సైట్, ప్రతి వెబ్సైట్కి అక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ కావడం జరుగుతుంది. ఓకే, దాని నేము ADN1 అని రావడం జరిగింది. మరి ఓపెన్ ది ఎగ్జిస్టింగ్ వెబ్సైట్ లేదంటే ఎగ్జిస్టింగ్ లొకేషన్లో న్యూ వెబ్సైట్ని క్రియేట్ చేయడం, ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వచ్చాయి. ఓకే, నేను ఈ ఫోల్డర్లో ఈ వెబ్సైట్ని క్రియేట్ చేయబోతున్నాను. సో సంబంధించిన ఫైల్స్ అన్నీ అక్కడే ప్లేస్ అవుతాయి. సో బేసిక్గా ఇలాంటి ఎన్విరాన్మెంట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు వ్యూలోకి వెళ్ళి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీ బేసిక్ ఫైల్స్ అన్నీ కూడా వస్తాయి. ఓకే, ఈ లొకేషన్లో మీ యొక్క డిఫాల్ట్ ASPX ఎక్స్టెన్షన్ గల ఈ యొక్క వెబ్ పేజ్ అనేది రావడం జరిగింది. మరి దీనికి వెబ్ కాన్ఫిగరేషన్ ఫైలు ఎటు ఉంటుంది, web.config అని. ఎనివే ఇక్కడ మీరు ఈ టైటిల్ బార్, మెనూ బార్, టూల్ బార్స్ ఇవన్నీ ఓకే కామన్గా ఉంటాయి. ఇది వెబ్ పేజ్ డిజైనింగ్ ఏరియా. ఈ ఏరియానే వెబ్ పేజ్ డిజైనింగ్ ఏరియా అంటాం. డిజైన్ అని ఉంది కింద చూడండి. మరి ఈ వెబ్ పేజ్ డిజైనింగ్కి సంబంధించిన సోర్స్ కోడ్ మనం చూడాలనుకుంటే సోర్స్లోకి వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా బేసిక్ సోర్స్ కోడ్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అది బేసిక్గా వచ్చిన సోర్స్ కోడ్. ఇట్లా లెస్ దెన్, ఈ పర్సంటేజ్ అండ్ ఈ చివర చూసినట్లయితే పర్సంటేజ్ గ్రేటర్ దెన్, ఇవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ని, అంటే సర్వర్ సైడ్ ఎగ్జిక్యూషన్ని ఇండికేట్ చేస్తాయి. సో ఇందులోపల ఏం సెట్ చేయడం జరిగింది, పేజ్ అనే డైరెక్టివ్ని ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి డైరెక్టివ్స్ చాలా ఉంటాయి. మరి ఇక్కడ లాంగ్వేజ్ని నేను డిఫాల్ట్గా, అంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని VBగా వాడాను. మీరు కావాల్సి ఉంటే C# లేదంటే జావా స్క్రిప్ట్ ఇట్లాంటి లాంగ్వేజెస్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మనం డిఫాల్ట్ లాంగ్వేజ్గా ఇక్కడ VBని యూజ్ చేసాం.
మరి డాక్యుమెంట్ టైప్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ HTML అని ఈ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. సో తర్వాత HTML ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో మీరు ఈ వెబ్ డిజైన్కి సంబంధించిన స్క్రిప్టింగ్ చేసేటప్పుడు, కోడింగ్ రాసేటప్పుడు HTML ట్యాగ్స్ అనేది మీకు బాగా అవగాహనలోకి ఉండాలి. ఇంతకు ముందరే HTML మీరు నేర్చుకుని ఉంటే కనుక క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే, మరి ఇక్కడ HTML కింద హెడ్డింగ్ పార్ట్, బాడీ సెక్షన్, నెక్స్ట్ ఫామ్ ఏరియా అండ్ ఫామ్ లోపల ఈ డివిజన్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇవి బేసిక్గా వచ్చాయన్నమాట. మరి ఇది రన్ అట్ సర్వర్ అని ఉంది, అంటే సర్వర్ సైడ్ రన్ కావాలి అని అర్థం. ఓకే, మళ్ళీ డిజైనింగ్ ఏరియాలోకి వెళ్తే ఈ విధంగా కనిపిస్తుంది మీకు. మరి సోర్సు డిజైను రెండు ఒకేసారి చూసుకోవాలి అనుకుంటే స్ప్లిట్ ఇది తీసుకున్నట్లయితే పైన చూడండి సోర్స్ కోడ్ కనిపిస్తుంది, ఇక్కడ డిజైనింగ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. మీకు బేసిక్గా ఇక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు ఈ యొక్క వీటిని క్లిక్ చేస్తూ ఉంటే బేసిక్ పార్ట్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంటుంది. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కంట్రోల్స్, టూల్ బాక్స్లో ఉన్నటివి రకరకాల కంట్రోల్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. స్టాండర్డ్ కంట్రోల్స్, డేటా, వ్యాలిడేషన్, నావిగేషన్, లాగిన్ కంట్రోల్స్ అండ్ వెబ్ పార్ట్స్, అజాక్స్, రిపోర్టింగ్, HTML ఇట్లాంటి కంట్రోల్స్ చాలా ఉంటాయి. మరి మీకు స్టాండర్డ్ కంట్రోల్ని ఒకదాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క కంట్రోల్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యొక్క ఫామ్ లోపలికి ఆ కంట్రోల్ ప్లేస్ అవుతుంది. ఓకే, ప్లేస్ అయింది. చూడండి, ఇప్పుడు సోర్స్లోకి వెళ్ళి చూడండి ఏమవుతుంది. ఆ బటన్ యాడ్ అయింది, ఆ బటన్ యొక్క సోర్స్ కోడ్ ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ బటన్కి మనం స్క్రిప్టింగ్ రాయొచ్చు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా. అంటే ఏదైతే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ VB తీసుకున్నామో దాని ద్వారా మనం స్క్రిప్టింగ్ అనేది రాయొచ్చు. దీని మీద డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు స్క్రిప్టింగ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది. చూడండి పైన default.aspx.vb, అదే C# అయితే CS అని ఎక్స్టెన్షన్ వచ్చేది, C# కోడింగ్ అయితే. సో ఇక్కడ మనం కోడింగ్ ఇట్లా రాస్తున్నాం. బటన్ 1 అంటే ఆ బటన్ యొక్క నేమ్, దానికి టెక్స్ట్ని నేను మార్చబోతున్నాను. టెక్స్ట్ ఈక్వల్ టు హలో అని మార్చాను. ఓకే, చూడండి ఇది ASPX ఫైలు, దాని స్క్రిప్టింగ్ ఫైల్ ఇది. ఓకే, ఈ విధమైన సపరేషన్ని ఏమంటారంటే కోడ్ బిహైండ్ మోడల్ అని చెప్పేసి అంటారు. మరి కోడ్ బిహైండ్ మోడల్లో ASP కోడ్ సపరేట్గా ఉంటుంది, స్క్రిప్టింగ్ కోడ్ సపరేట్గా ఉంటుంది. అంటే లాజిక్ సపరేట్, ఈ బేసిక్ డిజైనింగ్ అనేది సపరేట్ అన్నమాట. సో ఈ రెండు మెర్జ్ అయ్యి ఈ యొక్క ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. దీన్నే కోడ్ బిహైండ్ మోడల్ అంటాం. ఇది బేసిక్గా ప్రీవియస్ వర్షన్లో అంటే విజువల్ స్టూడియో 2003 అలాంటి వర్షన్స్లో, 2002-3 అలాంటి వర్షన్స్లో బేసిక్గా ఈ విధమైన ఇది ఇవ్వడం జరిగింది. ఓకే, F5 కానీ లేదంటే ఇక్కడ దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఓకే అంటే మీ యొక్క కోడ్ ఎగ్జిక్యూషన్కి ఎక్కడికి వెళ్ళింది చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ కావడం జరిగింది. అక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయింది. టెక్స్ట్ మనం ఏమని ఇచ్చున్నాం, హలో అని ఇచ్చాం కాబట్టి హలో రావడం జరిగింది, దాని మీద టెక్స్ట్. ఎనీవే క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, అండ్ స్టాప్ డీబగ్గింగ్ ఆల్సో ఓవర్. సో ఈ విధంగా
ఈ స్క్రిప్టింగ్ సపరేట్, ఇది సపరేట్. దీన్ని కోడ్ బిహైండ్ మోడల్ అంటాం. అలా కాకుండా ఈ లేటెస్ట్ అంటే 2008 వర్షన్లో మీరు ఇక్కడ ఇప్పుడు మనకి ఈ ఫైల్ ఉంది ఆల్రెడీ, ఇది దీని మీద బేస్ అయ్యింది. చూడండి ఇక్కడ చూపిస్తుంది ఇట్లా, ఇది దీని మీద బేస్ అయ్యింది అని అర్థం. మరి ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ ఐటమ్ అంటున్నాను. ఇప్పుడు న్యూ ASPX ఫైల్ రావడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్లేస్ కోడ్ ఇన్ సపరేట్ ఫైల్ అంటే కోడ్ బిహైండ్ మోడల్లో ఈ యొక్క చెక్ బాక్స్ చెక్ అయి ఉంటుంది కాబట్టి సపరేట్ ఫైల్లో ఆ యొక్క కోడ్ సపరేట్గా ప్లేస్ కావడం జరిగింది ఈ విధంగా. అలా కాకుండా దీన్ని అన్చెక్ చేసేయండి. ఇప్పుడు యాడ్ అనండి. ఓకే, సేమ్ ఒక బటన్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తాను. చూడండి సేమ్ డిఫాల్ట్ 2.aspx అనే ఫైల్ లోపలే ఈ యొక్క స్క్రిప్ట్ కూడా రావడం జరిగింది. అంటే సపరేట్ ఫైల్లో ఇలా లేదు, ఇంతకు ముందర ప్రోగ్రాంలో లాగా ఇట్లా లేదనమాట, ఇంతకు ముందర డిజైనింగ్లో లాగా. సేమ్ ఒకే దాంట్లో ఇది రావడం జరిగింది. దీన్నే ఇన్లైన్ కోడింగ్ అని చెప్పేసి అంటాం, ఇన్లైన్ కోడింగ్ మోడల్ అంటాం. సో ఇక్కడ చూడండి సేమ్ నేను బటన్ 1.text ఈక్వల్ టు సంథింగ్ హలో వరల్డ్ అని ఇస్తున్నాను. సో అంటే డిజైనింగు, బిజినెస్ లాజిక్ మొత్తం కూడా, అంటే స్క్రిప్టింగు, డిజైనింగు మొత్తం కూడా ఒకే చోట ఉంటుంది. ఓకే, ఇదనమాట ప్రస్తుతం లేటెస్ట్గా వచ్చిన ఇన్లైన్ కోడింగ్. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఓకే, సేమ్ ఎగ్జిక్యూషన్, నథింగ్ డిఫరెన్స్. బట్ ఇట్లా సపరేట్గా రెండు ఫైల్స్ లాగా కాకుండా ఒకే ఫైల్లో టోటల్ కోడింగ్ అంతా రావడం జరిగింది. డిజైనింగ్లోకి వెళ్తే సేమ్ ఉంటుంది. ఓకే, మరి మీ ఈ స్క్రిప్టింగ్లో కానీ ఎక్కడైనా ఎర్రర్స్ ఏదైనా వచ్చినట్లయితే అవి షో చేసే ఏరియానే కింద ఎర్రర్ లిస్ట్ అనే ఒక సపరేట్ డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. ఈ డైలాగ్ బాక్స్ లేదంటే విండోలో ఎర్రర్ లిస్టు ఈ విధంగా లిస్ట్ అవుట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ ప్లేస్ చేశాను, సెమీకోలన్ ఇవ్వకూడదు. వీబీ కోడింగ్లో టెర్మినేషన్ సెమీకోలన్ ఇవ్వకూడదు, అదే C#లో అయితే కంపల్సరీ. కాబట్టి చూడండి క్యారెక్టర్ ఈస్ ఇన్వాలిడ్ అని రావడం జరిగింది. మరి దాన్ని రిమూవ్ చేసినట్లయితే ఇక్కడ ఎర్రర్స్ లిస్టు లేదంటే వార్నింగ్స్ లిస్టు పోతుందన్నమాట. ఓకే, మరి మీరు ఈ యొక్క పేజ్ని డిజైన్ చేసేటప్పుడు ఈ ప్రతి కంట్రోల్కి కూడా మీరు ఇక్కడ టూల్ బాక్స్లో తీసుకున్న ప్రతి కంట్రోల్కి ప్రాపర్టీస్ అనేటివి సెట్ చేయొచ్చు. ఈ ప్రాపర్టీస్ సెట్ చేసేదానికి మీకు ప్రాపర్టీస్ విండో అని ఉంటుంది. F4 ప్రెస్ చేసినా కానీ అది వస్తుంది. చూడండి ప్రాపర్టీస్ విండో రావడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించిన రకరకాల సెట్టింగ్స్, ఆ కంట్రోల్కి సంబంధించిన సెట్టింగ్స్ ఇక్కడ మీరు ప్లేస్ చేసుకోవచ్చు. అట్లనే ఆ యొక్క ఫామ్ డిజైనింగ్కి సంబంధించిన రకరకాల ఆప్షన్స్ అంతా కూడా ఈ ప్రాపర్టీస్లో పెట్టుకోవచ్చు. ఇక్కడే నేను హలో అని ఇస్తున్నాను. చూడండి దాని టెక్స్ట్ మారిపోయిందా, ఆ విధంగా అనమాట. సో మీరు సోర్స్ కోడ్లోకి వెళ్ళినా కానీ కనిపిస్తుంది. మీరు ప్రాపర్టీస్లో చేంజ్ చేసిన ఆ యొక్క ఇది చూడండి, టెక్స్ట్ ఈక్వల్ టు హలో అని ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ మీరు ఈ డిజైన్ చేసే లేఅవుట్ ఎలా ఉంటుందంటే ఫ్లో లేఅవుట్ అనమాట. అంటే నెక్స్ట్ కంట్రోల్ ప్లేస్ చేసాం అనుకోండి, డబుల్ క్లిక్ చేసి చూడండి ఒకే ఫ్లోలో వెళ్తుంది. నెక్స్ట్ లైన్లో రావాలంటే ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లైన్లో రావడం జరుగుతుంది. చూడండి ఇంకొక బటన్ ఇస్తాను. సో దీనికి సంబంధించిన ప్రతి యాక్షన్ కూడా ఈ యొక్క సోర్స్లో మీకు కనిపించడం జరుగుతుంది. అక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను కాబట్టి ఇక్కడ బ్రేక్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
దీనికి మధ్యలో స్పేస్ కావాలి, స్పేస్ ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, సోర్స్లోకి వెళ్ళినట్లయితే చూడండి స్పేస్ ఎన్నిసార్లు ఇచ్చామో ఆ యొక్క స్పేస్కి సంబంధించిన HTML కోడింగ్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే, అలా అన్నమాట. అలా ప్రతి యాక్టివిటీ మీరు ఇక్కడ చేస్తున్నదంతా కూడా ఈ యొక్క సోర్స్లో మీకు క్లియర్గా కనిపించ